అందరూ బాగున్నారా? మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క నామం పేరిట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. చూడండి, దేవుడు మనకి ఎంత చక్కని ప్రకృతి మన కోసం అనుగ్రహించాడు. ఫిలిప్పీ 4:6లో ఒకసారి దేవుని యొక్క వాక్యం మనం చూసినట్లయితే, బీ కేర్ఫుల్ ఫర్ నథింగ్ బట్ ఎవ్రీథింగ్ బై ప్రేయర్ ఎడ్యుకేషన్ విత్ థ్యాంక్స్ గివింగ్ లెట్ యువర్ రిక్వెస్ట్ బీ మేడ్ నోన్ అంటూ గాడ్. దేని గురించి చింతపడకూడదు, కానీ ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన దేవుని యొక్క వాక్యం అనేది సెలవిస్తూ ఉంది. ఈ దినాల్లో ప్రతి ఒక్కరికి ఒక బలమైనటువంటి ఒక బలహీనత ఏంటంటే చింతించుట. తమ జీవితం అంతా చింతపడుతూ తమ బ్రతుకంతా నాశనం చేసుకున్నారు, తమ బ్రతుకంతా వెళ్ళబుచ్చుతూ ఉన్నారు. చితి ఒక మనిషిని, ఒక శవాన్ని చనిపోయిన తర్వాత ఆ శవాన్ని తగలబెడుతుంది. అయితే ఈ చింత బ్రతుకున్న మనిషిని తగలబెడుతుంది. చితి అయితే చనిపోయిన శవాన్ని ఏ విధంగా తగలబెడుతుందో, చింత అనేది బ్రతుకున్న మనిషిని, జీవం ఉన్నటువంటి మనిషిని ఆ విధంగా తగలబెట్టేస్తుంది. అంటే దాని అర్థం ఆ చింత అనేది మన జీవితాన్ని కృంగిపోయేలా, కృషించిపోయేలా చేస్తుంది. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఫిలిప్పీ 4:6లో, దేనిని గురించి కూడా మనం చింతించాల్సిన అవసరం లేదు. దేనికో తెలుసా? మన కోసం ఆల్రెడీ చింతించేవాడు కూడా ఉన్నాడు. నీ శ్రమల కోసం, నీ బాధల కోసం, నా కోసం, నీ కోసం చింతపడే ఒక దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మనకున్నారు. ఆయన మీద మన చింత యావత్తు ఆయన మీద మనం వేసినట్లయితే దేని గురించి కూడా మనం చింతించాల్సిన అవసరం లేదు. మనకు పరలోక రాజ్యంలో దేవుడు ఒక బహుమానాన్ని సిద్ధపరిచించున్నాడు. ఈ లోకంలో జరిగేటువంటి కష్టాలు, నష్టాలు ఈ లోకంలో అన్నీ మనకు వస్తూ ఉండొచ్చు, పోతూ ఉండొచ్చు, ఎదురవుతూ ఉండొచ్చు, కానీ దేని గురించి కూడా మనం చింతించాల్సిన అవసరం లేదు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు మనం సెలవిస్తున్నారు, దేనిని గురించి కూడా మనం చింతించాల్సిన అవసరం లేదు. డబ్బు లేదా, అప్పుల, సమస్యల, అనారోగ్య పరిస్థితుల, కుటుంబంలో కలహాల, దేని గురించి కూడా నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. నీ చింత యావత్తు కూడా నువ్వు దేవుని మీద వేసినట్లయితే ఆయన మన కొరకు చింతించే దేవుడిగా మనకు కనిపిస్తున్నాడు. మన చింతలన్నీ తీర్చే దేవుడిగా మనకు కనిపిస్తున్నాడు. మనం చేయాల్సిన ఒకటేనంట, ప్రతి విషయాన్ని బట్టి కూడా దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉన్నాము. మరి అలా మనం నేర్చుకుందామా? ప్రతి విషయంలో కూడా ఆయనకి థ్యాంక్స్ చెప్దాం. మనకి ఇచ్చిన జీవాన్ని బట్టి, మనకు వచ్చిన శ్రమలను బట్టి కూడా దేవుని మనం స్తుతిద్దాం. మన చింత యావత్తు ఆయన మీద వేద్దాం. దేని గురించి కూడా మనం చింతించాల్సిన అవసరం లేదు. ఆ చింతనంతా మనం దేవుని మీద వేసి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మనకు ప్రతి సమస్యను దేవుని దగ్గర పెట్టుకున్నట్లయితే దేవుడు మన జీవితంలో సంతోషాన్ని గురించే దేవుడు. ప్రైజ్ ది లార్డ్.